వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. ఎల్లంపల్లికి 4.72 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 4.59 లక్షల క్యూసెక్లు ఉంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 42.2 అడుగులకు చేరింది. మరోవైపు ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 3.05 లక్షలు, అవుట్ఫ్లో 3.12 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో పరివాహక జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. ఖమ్మం జిల్లాలో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. ఎల్లంపల్లికి 4.72 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 4.59 లక్షల క్యూసెక్లు ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతం వర్షం అనేది తగ్గుతుందనేటువంటి ఆలోచనతో గోదావరికి ఎటువంటి వరద లాగదని చెప్పి సంతోషపడుతున్నటువంటి సమయాల్లో అనూహ్యంగా ఎగువ ప్రాంతంలో కూడినటువంటి వర్షం వల్ల గోదావరికి అనూహ్యంగా వరద అనేది పెరగడం మొదలైంది. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు 42.4 వరకు వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం వరకు ఏ సమయంలో మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేయొచ్చు. ఈ రోజు వరకు కనీసం 50 అడుగుల వరకు చేరొచ్చు అని చెప్పి అనధికారికంగా, అంటే జలవనరుల శాఖ వాళ్ళ అధికారుల యొక్క సూచన ప్రకారం మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ గోదావరికి సంబంధించినటువంటి ఎటువంటి విపత్తులైనా ఎదుర్కోవడానికి అధికారులందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఈ ఫ్లడ్ తో పాటు వచ్చేటువంటి వరదలతో పాటు వాతావరణ శాఖ కూడా చేసినటువంటి హెచ్చరికలు, అంటే ఈ యొక్క ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు ఎక్కువ వర్షం, హెవీ రైన్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం కూడా ఒక కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలమైనటువంటి ఏర్పాట్లు, అంటే ముందు కింద లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు చేర్చడానికి కానీ, తర్వాత వాళ్ళకు పునరావాస కేంద్రాలకు కావాల్సినటువంటి సరుకులు, సరంజామా మొత్తం కూడా రెడీ చేసి ఉంచారు. జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఓ, పిఓ, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా, అంటే కట్టుదిట్టమైన ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సెలవులన్నీ కూడా రద్దు చేశారు. ఎలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే ఏ సమయంలో ఏది వస్తుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం మున్నేరు విషయంలో చూసాం, అటువంటి ఎఫెక్ట్ కూడా మళ్ళీ రావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.